తేదీ నవంబర్ 18, 1962. ప్రపంచం నిద్రపోతోంది. కానీ సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తున -30 డిగ్రీల చలిలో కొందరు భారత వీరులు చరిత్రను తిరగరాయబోతున్నారు. ఆయన పేరు మేజర్ సైతాన్ సింగ్. 13వ కుమావోన్ రెజిమెంట్కు నాయకుడు. ఆయనతో పాటు ఉన్నది కేవలం 120 మంది సైనికులు మాత్రమే. వారికి ఎదురుగా వస్తున్నది వేల సంఖ్యలో ఉన్న చైనా సైన్యం. చైనీయులు ఫిరంగులతో దాడి చేస్తుంటే మన సైనికులు గుండె ధైర్యంతో ఎదురు నిలిచారు. ప్రతి బుల్లెట్ ఒక శత్రువుని నేల కూల్చుతోంది. కానీ శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మేజర్ సైతాన్ సింగ్ ఒక బంకర్ నుండి మరో బంకర్కు పరుగెడుతూ గాయపడిన తన సైనికులను ఉత్సాహపరుస్తూ శత్రువులకు చెమటలు పట్టిస్తున్నారు. అకస్మాత్తుగా ఒక బుల్లెట్ ఆయన పొట్టలోకి దూసుకుపోయింది. ఆ బుల్లెట్ దెబ్బకి ఆయన కింద పడిపోయారు. రక్తం కారుతోంది, శరీరం గడ్డకట్టుకుపోతోంది, ఊపిరి సహకరించడం లేదు. అయినా మేజర్ వెనకకి తగ్గలేదు. తనను రక్షించబోయిన సైనికులతో ఆయన అన్నమాట ఒక్కటే: నన్ను వదిలేయండి, తుపాకీ పట్టుకోండి, శత్రువును రానివ్వకండి అంటూ చివరి శ్వాస వరకు వీరోచితంగా పోరాడాడు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులందరూ మంచులో కప్పబడిపోయారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు వాతావరణం అనుకూలించలేదు. యుద్ధం ముగిశాక 3 నెలల తర్వాత మంచు కరుగుతున్న దృశ్యం. అక్కడ గడ్డకట్టిన స్థితిలో ఉన్న మేజర్ సైతాన్ సింగ్ పార్థివ దేహం కనిపిస్తుంది. ఆయన చేతిలో అప్పటికీ తుపాకీ ఉంది. 120 మంది సైనికులు 1300 మంది శత్రువులను హతమార్చారు. సహాయక దళాలు రాకపోయినా, ప్రాణాలు పోతున్నా వారు పోస్ట్ వదలలేదు. అందుకే రెజాంగ్లా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. వీరోచితంగా పోరాడిన మేజర్ సైతాన్ సింగ్కు భారత అత్యున్నత సైనిక పురస్కారం పరమ్వీర్ చక్ర లభించింది. ఆయన త్యాగం లడక్ గాలిలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.